పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం గురించి తాజా విశేషాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ పనిని వేగవంతం చేశారు. పవన్ కళ్యాణ్ తన డబ్బింగ్ పనిని అద్భుతంగా పూర్తి చేశారు. ఓజే షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 10 గంటల నుండి 4 గంటల్లో డబ్బింగ్ ముగించి తన నిబద్ధతను చాటుకున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గిస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు సినిమాలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన అర్జున్ రెడ్డిని మంచు మనోజ్ మిస్ చేశారని తాజాగా వెల్లడించారు. భైరవం ప్రమోషన్స్ లో మనోజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగతో ప్రయాణం చేసిన వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్టును వదులుకున్నారట. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ కలయికలో వచ్చిన ఈ సినిమా కల్ట్ స్టేటస్ సాధించింది. అయితే ఈ చిత్రం విజయ్ చేతికి రాకముందు ఇతర హీరోలు, నిర్మాతల వద్దకు వెళ్లినట్లు తాజా సమాచారం. ఆ హీరోల్లో మంచు మనోజ్ ఒకరని లేటెస్ట్ గా తెలిసింది. తన కొత్త చిత్రం భైరవం ప్రమోషన్స్ లో మనోజ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. సందీప్ తో కొంతకాలం కలిసి పనిచేసిన వ్యక్తిగత కారణాలతో ఈ సినిమాను చేయలేకపోయానని వెల్లడించారు. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ను మొదట విన్నప్పుడు ఆసక్తి కలిగిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ అవకాశం జారిపోయిందని మనోజ్ తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్జున్ రెడ్డి వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను మిస్ చేసిన మనోజ్ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన హిట్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ తో వివాదంలో చిక్కుకుంది. తమిళ డబ్బింగ్ వర్షన్ లో తెలుగు ప్రజలను అవమానించేలా ఓ సీన్ ఉందని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలనుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 థియేటర్లలో సందడి చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, కోలీవుడ్ స్టార్ కీర్తి కీలక క్యామియోలో నటించారు. క్లైమాక్స్ లో కార్తీని 4వ పార్ట్ లీడ్ గా పరిచయం చేస్తూ చూపించిన సన్నివేశం థియేటర్లలో అభిమానులను ఉర్రుతలూగించింది. అయితే ఓటీటీ రిలీజ్ లో ఈ సీన్ వివాదాస్పదమైంది. తమిళ డబ్బింగ్ వర్షన్ లో తెలుగు ప్రజలను అవమానించేలా ఓ పదం వాడారని తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దర్శకుడైన శైలేష్ కొలను ఇలాంటి సన్నివేశాన్ని ఎలా ఉంచారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు మిన్నంటుతున్నాయి. ఈ వివాదంపై దర్శకుడు లేదా నిర్మాణ సంస్థ నుండి స్పష్టత రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సన్నివేశాన్ని సవరించాలని కోరుతున్నారు. నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు?